ఒక వ్యక్తి పుట్టుకతో కాదు చేతల వల్ల గొప్పవాడవుతాడు అంటూ కౌటిల్యుడు చెప్పిన ఈ మాటలు పాములపర్తి వెంకట నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయి. ఆయనే పివి నరసింహారావు గారు. ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. నవభారత భాగ్యరేఖను ఊర్ధ్వముఖ బాట పట్టించిన ఆర్థిక సంస్కరణల పితామహుడు. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితుల్లో 9వ ప్రధానిగా సాహసోపేతమైనగా ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈనాడు భారతదేశాన్ని ఆర్థికంగా నిలబడేలా చేసేయడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశానికి ఆర్థికానికి జవసత్వాలు నింపిన తెలుగుబిడ్డ పివి. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన సందర్భంగా ఆయన ప్రస్థానం గురించి తెలుసుకుందాం. పుట్టింది మారుమూల గ్రామం. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ నేపథ్యం. ఉన్నదల్లా ఒకటే, మేధస్సు. అదే ఆయుధంగా సుశక్తితో ఎదిగారు. సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజాల ప్రసంగాలతో ఉత్తేజం పొందారు. విద్యార్థి దశలోనే నిజాంకు వ్యతిరేకంగా గళమెత్తడం ద్వారా పోరాట పటిమ అమర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ప్రధాని స్థాయికి ఎదిగారు పివి నరసింహారావు గారు. బహుభాషా కోవిదుడు, విద్యానిధి, సాహిత్య పెన్నిధి, స్థితప్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త, నిరంతర సంస్కరణవాది, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి సీతారామారావు దంపతులకు పివి జన్మించారు. విద్యాభ్యాసాన్ని స్వగ్రామంలోనే ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మ దంపతులకు సంతానం లేని కారణంగా ఆయన్ను దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. వంగరలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన హనుమకొండలో మెట్రికులేషన్ వరకు చదివారు. హైయర్ సెకండరీ హైదరాబాద్ సంస్థానంలోనే ప్రథమ శ్రేణిలో. తెలంగాణలో వందేమాతర గీతాన్ని నిషేధించిన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పివి గళం విప్పారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 300 మంది విద్యార్థులతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఫలితంగా కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. తన స్నేహితుడి సహాయంతో నాగపూర్లో చదువు కొనసాగించారు. పూణేలో ఫెర్గుసన్ కళాశాలలో బీఎస్సీ పట్టా పొందారు. నాగపూర్లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 1938లో కాంగ్రెస్లో చేరిన ఆయన 1939లో త్రిపురలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యారు. సుభాష్ చంద్రబోస్ వంటి దిగ్గజాల ప్రసంగాలతో ఉత్తేజం పొందారు. తర్వాతి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్గా చేరారు. అప్పట్లో రాష్ట్ర కాంగ్రెస్ అతివాద మితవాద గ్రూపులుగా విడిపోయింది. స్వామి రామానంద తీర్థ అతివాద గ్రూపునకు, బూర్గుల రామకృష్ణారావు మితవాద గ్రూపునకు నాయకత్వం వహించారు. ఆ సమయంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పివి ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో ఆయనపై వారెంట్లు జారీ కావడంతో 8 నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నారు. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్ సంస్థానం విలీనానికి ఉద్యమించండి అంటూ పిలుపునిచ్చారు. ఆ విధంగా హైదరాబాద్ స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించారు పివి. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో, 1957లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మందని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 1972లోనూ గెలుపొందారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి దక్కింది. వివిధ కాల వ్యవధిలో 9 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పివి కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించింది. ముఖ్యమంత్రిగా తక్కువ కాలమే కొనసాగినప్పటికీ ఆయన రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖలు బాధ్యతలను వహించారు. రాజీవ్ గాంధీ మరణాంతరం నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి సోనియా గాంధీ ముందుకు రాకపోవడంతో అనూహ్యంగా ప్రధానమంత్రి అయ్యారు. సమకాలీన కాంగ్రెస్ నాయకులందరికంటే అత్యధిక అనుభవం ఉండడం, అప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా,
కేంద్ర విదేశాంగ, రక్షణ, హోం మరియు మానవ వనరుల అభివృద్ధి వంటి అతి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా పనిచేస్తుండటం ఆయనకు కలిసొచ్చాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన కీలక నేత ఎన్డి తివారీకి అంతటి అనుభవం ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం పివి అదృష్టాన్ని మరోసారి మలుపు తిప్పుతాయి. ఆ పరిస్థితులే ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాయి. 69 ఏళ్ల వయసులో రాజకీయ సన్యాసానికి సిద్ధమైన పివి రాజీవ్ గాంధీ మరణానంతరం ఆయన అంత్యక్రియల ఏర్పాట్లలో భాగంగా జన్పథ్కు వచ్చినప్పుడు అప్పుడు పార్టీ సీనియర్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ ఆయన పక్కకు తీసుకెళ్లి మిమ్మల్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. అయితే ఆ మాట విన్న వెంటనే ఆయన ఇక ఉత్సాహం చూపలేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం తానే ప్రధానమంత్రి పదవికి అర్హుడని ప్రణబ్ ముఖర్జీ చెప్పుకోవడం ఆయనకు రాజకీయంగా ఎంత నష్టం చేసిందో తెలిసిన పివి ప్రణబ్ నోటి మాట నుంచి విన్నప్పుడు ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుని జాగ్రత్తగా అడుగులు వేశారు. ఆ వ్యూహాత్మక శైలే ఆయన ప్రధానమంత్రి చేసింది. 1991 జూన్ 21న బాధ్యతలు స్వీకరించారు పివి నరసింహారావు గారు. దేశ ఆర్థిక పరిస్థితి నాడు ఘోరంగా ఉండేది. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కేవలం $1 బిలియన్ కంటే తక్కువ ఉన్నాయి. కొన్ని వారాలు దిగుమతులు చెల్లింపులకు ఇవి సరిపోతాయి. విదేశీ అప్పు కొండలా పేరుకుపోయింది. దీనికి తోడు ద్రవ్యలోభం 2 అంకెలకు చేరింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశం దివాళా ముప్పు అంచనా వేలాడుతూ ఉంది. దీంతో బాధ్యతలు చేపట్టిన వెంటనే పివి గారు ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టారు. ఆయన తొలుత ఆర్బీఐ మాజీ గవర్నర్ ఐజీ పటేల్కు ఆర్థిక పగ్గాలు ఇవ్వాలని భావించారు. కానీ ఆయన సుముఖంగా లేకపోవడంతో మన్మోహన్ సింగ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మూసేసి ఉండేది. ఎగుమతులు తక్కువ, విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా స్వల్పం. వీటిని పెంచేందుకు తక్షణమే 2 చర్యలు చేపట్టాలని పివి సర్కార్ నిర్ణయించింది. వీటిల్లో ఒకటి రూపాయి విలువ తగ్గించడం. ఒకేసారి భారీగా విలువలో కోత విధిస్తే ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుందని 2 దఫాలుగా ఈ నిర్ణయాలు అమలు చేశారు. 1991 జూలై 1వ తేదీన దేశ చరిత్రలో తొలిసారి రూపాయి విలువను 9% తగ్గించారు. ఆ షాక్ నుంచి కోలుకుంటుండగా 2 రోజుల తర్వాత మరో 11% విలువను కుదించారు. ఎగుమతులు చౌకగా మారి అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకుని నిలదొక్కునే పరిస్థితి ఇది కల్పించింది. అదే ఏడాది జూలై 4, 18 తేదీల మధ్య రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తాకట్టు పెట్టి $400 మిలియన్ రుణం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చారు. దేశీయంగా పరిశ్రమలు వేగంగా పుట్టుకొచ్చేలా కీలకమైన యంత్రాలు, పరికరాలు, ముడిసరుకులు, దిగుమతులు లైసెన్స్ విధానాల్లో పివి సర్కార్ మార్పులు తెచ్చింది. ఫలితంగా ఉత్పత్తి రంగానికి ఊతం లభించింది. అదే సమయంలో అనవసరమైన వస్తువుల దిగుమతులను నిరుత్సాహపరిచేలా నిర్ణయాలు తీసుకున్నారు. ట్రేడబుల్ ఎగ్జిమ్స్లను కేటాయించడంపై మొదలుపెట్టింది. ప్రైవేటు కంపెనీలు తమ అవసరమైనవి దిగుమతి చేసుకునేలా స్వేచ్ఛనిచ్చింది. 1991 బడ్జెట్కు సరిగ్గా ముందు కొత్త పారిశ్రామిక విధానాన్ని పివి ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి వరకు పరిశ్రమలకు, పెట్టుబడులకు ఇబ్బందిగా మారిన లైసెన్స్ విధానం నుంచి ఆర్థిక వ్యవస్థను దూరంగా తీసుకువెళ్ళింది. దీని కింద మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్లో మార్పులు తెచ్చింది. వ్యాపారుల పునర్వ్యవస్థీకరణ, విలీనం, కలయికలను సులభతరం చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన వాటిల్లో మినహా చాలా రంగాల్లో ప్రభుత్వ సంస్థలు ఏకఛత్రాధిపత్యాన్ని తొలగించింది. వీటిల్లో 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆటోమేటిక్గా అనుమతులు విధానంలోకి తెచ్చింది. 18 పరిశ్రమల మినహా మిగిలినవి వాటికి పెట్టుబడితో సంబంధం లేకుండా లైసెన్సుల అవసరాన్ని తొలగించింది. వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించడం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పోటీకి అవకాశం కల్పించారు. 1992లో సెబీ యాక్ట్ ప్రవేశపెట్టారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి కంప్యూటర్ ఆధారిత ట్రేడింగ్ వ్యవస్థగా ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు చేపట్టి ఆహార ధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తివేశారు. 1991 జూలై 24న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పటికే గత కొన్ని వారాలుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఇది కొనసాగింపు. దీనిలో కొన్ని చేదు గుళికలను మన ఆర్థిక వ్యవస్థ చేత తినిపించారు. కార్పొరేట్ పన్నును మరో 5 పాయింట్లు పెంచి 45% చేర్చారు. బ్యాంకు డిపాజిట్లు వంటి ఆర్థిక లావాదేవీల్లో మూలం వద్దే పన్ను విధించేలా టీడీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్యాస్ సిలిండర్లు, ఎరువులు, పెట్రోల్, కిరోసిన్ ధరలు పెంపుతో పాటు
పంచదార పైన రాయితీని తొలగించారు. సబ్సిడీలను తగ్గించి ద్రవ్యలోటును కుదించాలన్నది ఇక్కడ ప్రభుత్వ వ్యూహం. అప్పటి వరకు లెక్కల్లో చూపించిన సొమ్మును ప్రకటించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. కేసులు, వడ్డీలు, అపరాధ రుసుముల నుంచి మినహాయించారు. దేశీయ పరిశ్రమలను రక్షించేందుకు విధించే దిగుమతి పన్నులను గణనీయంగా తగ్గించారు. ఆ తర్వాత 2.5 ఏళ్లు ద్రవ్యలోభం 17% నుంచి 8.5% దిగొచ్చింది. 1991 జూన్లో $1.2 బిలియన్ ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1994 నాటికి $15 బిలియన్ చేరాయి. 4 ఏళ్లలో ఎగుమతులు 2 రెట్లు పెరిగాయి. ద్రవ్యలోటు 1991లో 8.4% ఉండగా అది 93 నాటికి 5.7% చేరింది. వృద్ధి రేటు 1991కి 1.1% నుంచి 4% చేరింది. పేదరికం తగ్గుముఖం పట్టింది. పేదలు, సంపన్నులు మధ్య వ్యత్యాసం కొంత కుదించగలిగారు. దేశంలో వాణిజ్యం సులభతరమైంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆధునిక భారత్ ఆర్థిక వ్యవస్థకు పివి సర్కారు నాడు శక్తివంతమైన పునాది వేసింది. 1991లో $26,600 కోట్ల ఉన్న భారత జీడిపి నేడు దాదాపు 272.41 లక్షల కోట్ల రూపాయలకు చేరిందంటే అది పివి మన్మోహన్ సింగ్ ద్వయం చేపట్టిన ఆర్థిక సంస్కరణ.